నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం. పోషకాహార ప్రాధాన్యతను వివరించిన అధికారులు. బాధితులకు భరోసా కల్పించేందుకే ప్రజా దివస్. ఫిర్యాదులను పరిశీలించిన సిరిసిల్ల ఎస్పీ. నేటి నుంచి 15 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు. గ్రామస్తులకు పలు సూచనలు చేసిన స్పెషల్ ఆఫీసర్. చిన్నారుల పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వారానికోసారి చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మిల్లెట్స్ తో కూడిన పోషకాహారాన్ని అందజేయనున్నారు. ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ అరుణతో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చేపట్టిన రాగి లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు, అంగన్వాడీ కేంద్రాలలో చదివే విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాగుల పిండి, నెయ్యి, పల్లీలు, బెల్లంతో చేసిన లడ్డూలను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ను అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క చిన్నారి పౌష్టిక ఆహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించినట్టు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు, బాలంతలు ఐరన్తో కూడిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ రమాదేవి, మండల వైద్యాధికారి గీతాంజలి, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మరి దీని వల్ల మీరు వారానికి ఒకసారి అనేది జిల్లా కలెక్టరేట్ నుంచి ఇస్తున్నారు డబ్బులు. మరి మీరు కూడా మీ ఇళ్లలో కూడా రాగి, పప్పులు ఇవన్నీ కూడా తినేటట్టు చేయాలమ్మా. ఎక్కడైతే మహిళలు, ఇప్పుడు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు కరెక్ట్గా చెప్పారు, మహిళలు అనేవాళ్ళు తన గురించి తను ఆలోచించుకోకుండా మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మరి మీ గురించి ఆలోచించుకుని మీ బిడ్డ గురించి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ పుట్టిన బిడ్డ గురించి కూడా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే అది దిస్ విల్ లీడ్ టు ప్రోగ్రెస్ అండ్ దిస్ విల్ లీడ్ టు మనకి ఏదైతే పోషక ఆహార లోపం అనే ఒక నెగటివ్గా ఉన్నది ఇండికేటర్, ఇది పాజిటివ్గా మారడానికి ఒక మంచి అవకాశం అనేది ఈ కార్యక్రమం ద్వారా వస్తుంది. సో ఐ విష్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హిస్ టీమ్, మా DWO కూడా I congratulate him. I wish you all the very best. I am very happy to participate in this program. గర్భవతి స్త్రీలో అనీమియా అనే బాధ అందరికీ తెలుసు. దానివల్ల ఆ స్త్రీకి కానీ పుట్టబోయే పిల్లలకు కానీ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని అడ్రస్ చేయడం కోసం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిల్లెట్ సిరిపోషణ అని మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మిల్లెట్స్ని ప్రోత్సహిస్తే పిల్లలకి సరైన పౌష్టికాహారం లభిస్తుంది. అండ్ దీన్ని ప్రతి వారం రాగి లడ్డూలు కావచ్చు, రాగి జావా కావచ్చు, ఇతర ఐటమ్స్ కావచ్చు, ఈ ఫిబ్రవరి మాసంలో ఒక డ్రైవ్లా తీసుకెళ్ళి ప్రతి మహిళకి, గర్భవతి మహిళ కావచ్చు, అలానే ప్రతి 6 ఏళ్ల లోపల ఉన్న ప్రతి చైల్డ్కి ఇది అందించే కార్యక్రమం ప్రతి అంగన్వాడీలో టేకప్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు రాగి లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై పౌష్టికాహార ప్రాధాన్యతపైన వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, కార్యదర్శి రామ్దాస్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ విధంగా కేర్ఫుల్గా చూసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు ఏమైందంటే
ఈ అంగన్వాడీ టీచర్స్ వల్ల ఆశల వల్ల కానీ చాలా వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గినాయి. బాధితులకు భరోసా కల్పించడమే ప్రజా దివస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించారు. భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై అధిక శాతం ఫిర్యాదులు వచ్చాయని, ఆయా ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రజా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి బాధితురాళ్ల వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆశ, భయం 2 అంశాల మీద ఆధారపడి సైబర్ నేరాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్ యాప్లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని సూచించారు. గ్రామాల్లోని వాణిజ్య వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడలి వద్ద గృహాల సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్ కుమార్, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. సొల్యూషన్ చాలా అయినాయి. నిన్న కూడా చందుర్తి రివ్యూ తీసుకున్నాను నేను. దానిలో సిఐకి నేను 10 ఇస్తే 10లో 8 సాల్వ్ అయినాయి. అంటే వాళ్ళ ఇద్దరు మాట్లాడి వాళ్ళే సాల్వ్ చేశారు. అట్లా కూడా అయినాయి. 2-3 సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోర్టులో కూడా పోయి సివిల్ కేసు కూడా వాళ్ళ నమోదు చేశారు. జస్ట్ లైక్ రాజీ మార్గమే రాజమార్గం ఒక స్టాండ్. అంటే కాంప్రమైజ్ మనం చేయము, అది మన పని కాదు. కాంప్రమైజ్ పోలీస్ చేయరు. దట్ వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయాలంటే బయట చేసుకోవచ్చు. కాంప్రమైజ్ పోలీస్ వాళ్ళు చేయరు. బయట వాళ్ళు కూడా పోలీస్ పేరు చేసి వాడుకొని కాంప్రమైజ్ చేస్తారు. అది కూడా తప్పు. అది కూడా మన దృష్టిలో తీసుకొని అది కూడా తప్పు. సైబర్ గురించి అంటే ఇప్పుడు కొత్త వచ్చిన క్రైమ్ సైబర్ ఒఫెన్సెస్. ఇప్పుడు మనం దానికి సైబర్ ఒఫెన్సెస్ జరిగిన 2 కారణం. ఒకటి మన గ్రీడ్, మనకి డబ్బులు వస్తుంది, ఆ తక్కువ దారిలో ఎక్కువ డబ్బులు వస్తుంది, తక్కువ దారిలో బైక్ వస్తుంది, తక్కువ దారిలో బంగారం వస్తుంది, లేకపోతే ఫోన్ వస్తుంది. అదే ఒక్కటి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి అవగాహన లేదు. ఈ 2 కారణం వల్ల మన సైబర్ ఒఫెన్సెస్ జరుగుతాయి. గ్రామాలను స్వచ్ఛతా దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి స్థానికులకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రజలు, నాయకులు, అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు. కోరపల్లి గ్రామ సమస్యలు అనేవి ఏమేమి ఉన్నాయో ఇంతసేపు గ్రామ ప్రజలందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. మరి సమస్యలు అవి ఉన్నాయి అనేది చెప్పడమే కాకుండా దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ప్రభుత్వం నుండి చేయాల్సిన పనులు కాకుండా లోకల్గా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎవరు అడ్డుపడుతున్నారు, లేకపోతే అక్కడున్న మన గ్రామ ప్రజలే అడ్డుపడతారు. ఒక పైప్ లైన్ వేయడానికి మనోళ్ళే అక్కడున్న ఎవరో ఒకరు ఇటు నుంచి పోవద్దు, అటు నుంచి పోవద్దు అనేవి ఇప్పుడు నాకు చెప్పిన ఒక సమస్యలో నేను అదే గమనించిన. మరి దానికి మన యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. మన ఇంటి ముందు నుంచి పైపు పోవద్దు, కానీ మన ఇంటి ముందు నీట్గా ఉండాలి. అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఊరంతటికి ఉపయోగపడే పని కావాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. నేను వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మీ గ్రామాన్ని శుభ్రం చేపిస్తా, లేకపోతే అభివృద్ధి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ శంకర్ ఆధ్వర్యంలో వారం రోజులు చేపట్టబోయే పనులను గుర్తించి చీపురుతో రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం పాల్గొని స్థానిక హనుమాన్ టెంపుల్ నుండి గ్రామ పంచాయతీ వరకు రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఇక్కడ ఈ శానిటేషన్లో భాగంగా మీరందరూ మీ వంతుగా ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్ని రకాల ఇంటి చుట్టూ అనేది శుభ్రంగా ఉన్నట్లయితే దోమలు చేరకుండా ఉంటాయి, రోగాల బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కానీ ఈ విధంగా ప్రతి విషయాన్ని కానీ వారికి చెప్పగలరు.
అలాగే మనకి ఇక్కడ మనకి ఉండేటువంటి ఎక్కడైనా మురుగునీరు ఆగినట్లయితే ఇంకా ఎక్కడికి పోకుండా అక్కడ నిల్వ ఉండే పరిస్థితి ఉన్నట్లయితే అందులో ఆయిల్ బ్యాగ్స్ వేయడం కానీ ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మన ఊరు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారాం లక్ష్మీపురం గ్రామంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ జాహెద్ పాషా గ్రామస్థాయి అధికారులతో గ్రామ సభ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్యక్రమంపై వారికి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి జాహెద్ పాషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, నేటి నుండి మొదలై 15వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కదరు మానస సతీష్, మాజీ సర్పంచులు బండ రవీందర్ రెడ్డి, కొనుకటి మల్లారెడ్డి కార్యదర్శులు పాల్గొన్నారు. నుండి మన గ్రామానికి చేరడానికి ఈరోజు నేను స్వయంగా వాళ్ళకు వెళ్ళి అక్కడ నీళ్ళ సౌకర్యం ఎట్లా చేస్తే బాగుంటుందని అక్కడ పరిశీలించడం జరిగినది. కాల్వలు పరిశీలించడం జరిగింది. ముఖ్య కాలంలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించి వాళ్ళకు ఏఎన్ఎంస్ వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చినది. ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ టీకాలు కానీ టైం టు టైం వాళ్ళకు చూసుకుంటా ఆరోగ్యాల గురించి చూసుకోమని వాళ్ళకు కూడా ఏఎన్ఎంస్ వాళ్ళకు తెలియజేయడం జరిగినది. చెట్ట తడి చెట్ట ఒక సైడ్ లో పెట్టుకొని గవ్వాలు పెట్టుకుంటే మనం గ్రామం నుండి ట్రాక్టర్ పంపించి ఆ తడి చెట్ట ఒక సైడ్ మన పొడి చెట్ట వన్ సైడ్ తీసుకొని మన ట్రాక్టర్ వెళ్తారని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని షాయంపేట, తనుగుల గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారి ఏపీఓ సతీష్ ఆధ్వర్యంలో వార్డుల్లో పర్యటించారు. వారం రోజుల పాటు చేపట్టాల్సిన పనులను గుర్తించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. దగ్గరలో ఉంది కాబట్టి నీటి కొరత లేకుండా ఇప్పటిదానిక మనకు వాటర్ ఇంట్రా విలేజ్లో నల్లాలు వచ్చేది మిషన్ భగీరథ ఉండే. మొన్నటి నుంచి కూడా మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా గ్రామ పంచాయతీ టేకప్ చేయమన్నది. అందరూ సెక్రటరీలకు కూడా మనం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నీళ్లు కొరత లేకుండా ఎక్కడైనా వాటర్ లీకేజ్ కానీ క్లోరినేషన్ కానీ అన్నీ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ శానిటేషన్లో భాగంగా రోజు కూడా ఈ సైడ్ డ్రైన్ క్లీనింగ్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి ఆ లైట్లు ఎక్కడైతే స్ట్రీట్ లైట్ల పరంగా కూడా అన్ని వెలిగేటట్టు కూడా వీధి దీపాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా సెక్రటరీలకు కూడా అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేటర్ బాలరాజు డివిజన్ ప్రతినిధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి నిధులు 60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన వ్యాపార కూడల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని, లేని పక్షంలో డివిజన్ ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మా నగర మేయర్ గారి ద్వారా ఇక్కడ మా 42వ డివిజన్లోని కళ్యాణ్ నగర్ మేకల మార్కెట్ మరియు అదేవిధంగా మేదర్ బస్తీలోని ఈ మేదర్ సంఘం ఉండే పూర్తిగా ఆ ప్రాంతంలో కూడా మేదర్ బస్తీలో పట్టణ ప్రగతి నిధుల ద్వారా 45 లక్షల సీసీ రోడ్డు, అదేవిధంగా మేకల మార్కెట్లో 15 లక్షల సీసీ రోడ్డు టెండరు గత సంవత్సరం పిలవడం జరిగింది. టెండర్లు పిలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టు దక్కించుకున్న బుద్ధ తిరుపతి అనే కాంట్రాక్టరు నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోగా నిర్లక్ష్య వైఖరి ధోరణి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక సార్లు కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా ఈ సమస్యపై మేము ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా వారు స్పందించకపోవడం ఆశ్చర్యకరం. కావున సదరు కాంట్రాక్టర్ను పిలిపి 2 విడత దళిత బంధు రాలేదని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. ఇటీవలి ఆత్మహత్యాయత్నం చేసిన కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన
గాజుల అమలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని సుమారు 18,000 పైచులకు కుటుంబాలకు దళిత బంధు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. 14,000 మందికి ఇప్పటికే 10 లక్షలు అందాయని, మిగతా 4,000 కుటుంబాలకు 2వ విడత డబ్బులు అందాల్సి ఉందన్నారు. మిగతా వారికి కూడా డబ్బులు చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నీలకుమారస్వామి, మాజీ ఉప సర్పంచ్ ఓరం భానుచంద్ర ఉన్నారు. ఎట్లా కడతారు, ఏం చేస్తారు అని కొంచెం అంటే మాట్లాడాలి. సరే, మనము 5 లక్షలు కూడా ఇప్పించేస్తాం. నేను కలెక్టర్ గారితో కూడా నేను పరిస్థితి గురించి మాట్లాడినా, ఫైల్ కూడా రాసింది. రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం. మీరు అట్లా ధైర్యపడితే ఎట్లా? తను చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇట్లా ధైర్యపడితే ఎట్లా? మనం రాలేదా? ధైర్యంగా ఉండాలేదా? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక రైతుల ఆందోళనతో రసాబసాగా మారింది. మండల కేంద్రంలోని సెజ్ సదన్లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట మండలాల రైతులు సెజ్ అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రైతులకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రైతుల కోసం మరోసారి వినియోగదారుల సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో CGRF రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, కోర్టు సభ్యుడు రాజాగౌడ్, డిఈ శ్రీనివాస్, ఏడి మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు. సమాధానం చెప్పాలి. లోపం ఉంది కాబట్టి అధికారం చెప్తుంది, ఇది ఇబ్బంది ఉంది కాబట్టి తెలుస్తుంది. మీరు ఎవరికన్నా చెప్పినాం, మళ్ళీ బతికేసారి చేస్తా ఉన్నారు. మేము అప్పుడు జరిగిందా? మరి ఎందుకు మెంబర్లకు సెస్ మెంబర్లకు ఇవ్వలేదు? దాటేసుకుంటే పోయి రైతులను ముంచుతున్నారు మీరు. సర్వే నెంబర్ మీద బట్టి ఓ సర్వే నెంబర్ అన్నారు. అది ఏ సర్వే నెంబర్ మీద నువ్వు ఫిటాయించినవో ఆ సర్వే నెంబర్ నాకు కావాలంటున్నావు. సంధి వీడి కట్టిన 2 పసలా నాకు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ నెల 16న తలపెట్టిన కార్మిక భారత్ బంద్ ను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సిఐటియు శ్రామిక భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చిందన్నారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా జరిగే బంద్ లో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. అదే సందర్భంగా కార్మికుల యొక్క నిజ వేతనాలు పడిపోయాయి. రైతు పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానికి బడ్జెట్లో కోతలు పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వారికి సేవల కోసం కేంద్రం కొన్ని స్కీములని ప్రవేశపెట్టింది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశ, మెడికల్ అండ్ హెల్త్, ఇలాంటి వాటిలో ఆ స్కీములకి ఇప్పటికీ 60% నిధులు కట్ చేసింది. మనం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటీకరించేటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు చేసింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పెట్టుబడిదారులకు ప్రయోజనం పొందేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో పర్యటించిన ఆయన క్రీడాకారులకు టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జిన్నా అనిల్ కుమార్, యూత్ అధ్యక్షుడు జాగిరి కిరణ్ గౌడ్, నందగిరి భూమేష్, ఎనుగంటి కిషన్, ఎనుగంటి నాగేందర్, ఏసా రహీం, చిన్నా బాబు, అనిల్ పాల్గొన్నారు. క్రికెట్ ఆడే క్రీడాకారులకు మన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారు యువతను మత్తు వార్తల వైపు వెళ్లకుండా
క్రీడల వైపు వెళ్ళాలని, క్రీడలు కూడా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడల్లో ప్రోత్సహించేందుకు తన వంతుగా మనోహర్ అన్న గారు యువతకు టీషర్ట్లు పంపిణీ చేయడం జరిగింది. అట్టి టీషర్ట్లు ఈరోజు అల్లిమక్త గ్రామశాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అందించడం జరిగింది. ఇట్టి టీషర్ట్లను అందించినటువంటి మనోహర్ అన్న గారికి మా గ్రామ ప్రజల తరపున మరియు బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మున్ముందు ఇలాగే యువతను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వికలాంగులకు ఎలక్ట్రిక్ సైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. సుమారు 10 మంది వికలాంగులకు ఎలక్ట్రిక్ సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే 8 గంటల వరకు రోజు వాళ్ళు ఎక్కడైనా బ్యాటరీ ఛార్జ్ చేసుకొని తిరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వెహికల్స్ ఇవి. మరి దీంతో వికలాంగులం అనేటువంటి ఫీలింగ్ కానీ, మరి ఎవరి ఆధారం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా కూరగాయల మార్కెట్ కానీ, తర్వాత చిన్న చిన్న పనులకు బయటికి వెళ్ళి కూడా మరి స్వయంగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. మరి మున్ముందు కూడా ఇంకా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా రాబోయే రోజుల్లో వారందరికీ న్యాయం చేసి, వారందరికీ కూడా మేము వికలాంగులం కాదు, మేము కూడా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగచ్చు అనేటువంటి ధైర్యాన్ని కల్పించి వాళ్ళకు కూడా మరి చేయూత ఇవ్వడానికి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నెల 9న రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలోని కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న జాతర ఏర్పాట్లను మాజీ జెడ్పీటీసీ చెన్నంనేని శ్రీకుమార్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జాతర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. సంవత్సరం జరిగే విధంగా ఈసారి కూడా మాఘమాస జాతర ఎల్లుండి 9/2/2024 శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ మాఘమాస జాతర జరగబోతున్నది. ఇక్కడ అన్ని జాతరకు వచ్చే భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థం కోసం ఆలయ కమిటీ సభ్యులతో పాటు మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముంగడికెళ్ళి ఘాట్ రోడ్ కానీ ఇక్కడ అన్ని పరిసర ప్రాంతాలన్నీ వారికి అనుకూలంగా జాతరకు విజయవంతం అయ్యే విధంగా అందరూ చాలా కష్టపడి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఎల్లుండి ఉదయం 10:30-11 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు మాఘమాస జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు. అచ్చంపల్లిలో ఓ స్టోన్స్ కంపెనీలో చోరీకి యత్నం చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 6 మహిళలు చోరీకి ప్రయత్నిస్తూ ఉండగా గమనించిన స్థానికుడు సూపర్వైజర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సూపర్వైజర్ గ్రామస్తుల సహకారంతో వారిని పట్టుకున్నట్టు తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఎందుకు వచ్చామంట మా సామాన్లు దొంగతనం చేస్తారు, మా సామాన్లు పోతున్నాయి. రాత్రి 4 గంటల ప్రాంతంలో 6 మహిళలు వచ్చి దొంగతనానికి వచ్చి ఆ యొక్క కంప్రెషన్ యొక్క సామాన్ను కట్ చేయడం జరిగింది. ఆ యొక్క నాకు 4 గంటల ప్రాంతంలో మా యొక్క హెల్పర్స్ కట్టప్ప కిషన్ నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా చోరీ జరుగుతుంది, మరి 6 మహిళలు వచ్చి ఇట్లా చేస్తున్నారు, నువ్వు రమ్మంటే రావడం అక్కడ ఫ్యాక్టరీ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసేవారికి ఆల్రెడీ ఆ యొక్క సామాన్ అంతా ఆ కేబుల్స్ కడియడం జరిగింది. ఒక కేబుల్ కాస్ట్ చాలా రేటు గలయి ఆ గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళడం జరిగింది. ఊరు సాయం వాళ్ళ సాయంతో 00కి ఫోన్ చేసి తీసుకురావడం జరిగింది. అమ్మాయికి ఇలా జరిగింది. అమ్మాయికి మా ఫ్యాక్టరీకి వచ్చి సామాన్ తీసుకెళ్ళడం జరిగింది. ఇదివరకు అమ్మాయికి నా దగ్గర 6 ప్లూటో క్లిప్స్ ఉన్నాయి. కాస్ట్ ఒక 30,000 దాకా 20 లోపు ఉంటుంది. కేబుల్స్ కానీ నట్ బోల్ట్స్ కానీ ఏమైతే సామాన్ ఉంటాయో అవి తీసుకెళ్తున్నాం.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడి తోటకు వేలంపాట నిర్వహించారు. 8 మంది డిపాజిట్ చేయగా గ్రామానికి చెందిన ముత్యం లచ్చయ్య అనే వ్యక్తి 6,01,000 రూపాయలకు తోటను దక్కించుకున్నాడు. గత ఏడాది 5,03,000 రూపాయలకు వేలంపాట జరగగా ఈసారి ₹1,00,000 అదనపు ఆదాయం గ్రామ పంచాయతీకి సమకూరింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య యాదవ్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి, గ్రామ కార్యదర్శి ఎంపీటీసీ గ్రామస్తులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ప్రస్తుత సంవత్సరము 8 మంది కూడా బహిరంగ వేలంలో పాల్గొని 6,01,000 రూపాయలకు అత్యధిక వేలంపాట శ్రీ ముత్యం లచ్చయ్య సన్నా వెంకటేశం గారు కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కండిషన్స్ అన్ని కూడా మేము వేలంపాట ముందే వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. కాయలు కోసే ముందే డబ్బులన్నీ చెల్లించిన తర్వాతనే కాయలు కోసుకోవాలనే కండిషన్ కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని ముత్యం లచ్చయ్య గారు అన్ని కూడా అంగీకరించి వారికి వేలంపాట అప్పచెప్పడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామస్తులకు, మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ సభ్యులకు, ఇతర వార్డు సభ్యులు, గ్రామ ప్రజలందరికీ, సెక్రటరీ గారికి అందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ గుంటిలత శ్రీశంకర్ను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, కార్యదర్శి రాజ సులోచన, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ గుంటిలత శ్రీశంకర్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డితో పాటు కార్యదర్శి రాజ సులోచన, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజ సులోచన, వార్డు సభ్యులు ఎడపల్లి శ్రీరాములు, వాసాల శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్ ఉన్నారు. నా మీద ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు చాలా ఎమోషనల్ అవుతున్నా, ఎందుకంటే ఊరందరితో ఉన్నటువంటి అనుబంధం పదవికి మాత్రమే దూరమైనా కానీ ప్రజాసేవకి మాత్రం ఎన్నటికీ దూరం కాను. నేను మా హస్బెండ్ కూడా నిరంతరం ప్రజాసేవ కొరకే ఉంటాము. అదేవిధంగా నాకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా పదవిని నేను సంపూర్ణంగా చేశానని భావిస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలందరికీ, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఎంపీడీఓ సార్కి, సెక్రటరీకి, సఫాయి కార్మికులకు, నాతో వెన్నంటే ఉన్నటువంటి సఫాయి కార్మికులకు నేను ఏ పని ఆదేశించినా కానీ వాళ్ళు సక్రమంగా నా గ్రామాభివృద్ధిలో దోహదం చేసినందుకు సఫాయి కార్మికులకు, ఆశా వర్కర్లకు అందరికీ శిరస్సు వంచి పాదాలు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల రెండో రోజు నిరసనలు కొనసాగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాల్క సుమన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని, మరోసారి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శవయాత్ర చేపట్టారు. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు ఈ శవయాత్ర కొనసాగింది. అనంతరం బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు వడ్నాల యజ్ఞేష్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గూర్చి మాట్లాడే స్థాయి బాల్క సుమన్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి పైన చెప్పు చూపెట్టి మాట్లాడడం, నీ స్థాయికి దిగజారి మాట్లాడడం అది కరెక్ట్ కాదు బిడ్డ. బాల్క సుమన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఉద్యమకారుణ్ణి అంటున్నావు. నీ రాసలీలలు ఎన్ని చేసినావు, ఏం చేసినావు అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఒట్టేసి చెప్పుకుందాం. కావాలంటే మనం ఉస్మానియా యూనివర్సిటీ కాడికి పోయి మనం చర్చ పెట్టుకొని మాట్లాడుకుందాం. నీ స్థాయి ఎంత, నీ లెక్క ఎంత, మా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కళలో కూడా నువ్వు ఊహించలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో. అలాగే ఈరోజు మా యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ చొప్పదండి నియోజకవర్గం ఉపాధ్యక్షునిలాగా నేను నా బరువు బాధ్యతలు తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మా యువజన కాంగ్రెస్ అండగా ఉండి మా నాయకత్వాన్ని కాపాడుకుంటామని మరీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా బాల్క సుమన్ బిడ్డ, నీ రాసలీలలు తెలుసు. నువ్వు ఏ చెప్పు అయితే చూపెట్టినవో అదే చెప్పుతో నీకు కొట్టే సమయం దగ్గర పడ్డది బిడ్డ. బాల్క సుమన్ గుర్తుపెట్టుకుని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగపాణి, సాయిని రవి, రేణుక, శివకుమార్ పాల్గొన్నారు. మిడ్ మానేర్కు సంబంధించిన ప్రాజెక్టు కుంగింది. 1,00,000 కోట్ల రూపాయలు మొత్తము దోపిడీ అయింది. ఈ దోపిడీని, ఇది ప్రజల సొమ్ము, ప్రజల చేత మీ చుట్టూ తప్పదని చెప్పి మాట్లాడితే వల్ల దోపిడీ చేసిన వారిని అరికట్టవలసిన అవసరం ఉంది. దోపిడీ చేసిన వాళ్ళను వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. దాన్ని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారిపై అరే శాతగాని దద్దమ్మ కేసీఆర్, నువ్వు మాట్లాడు శాతనైతే నేను నిజాయితీ పరుడు అని చెప్పి పిలుకో. ఒక దళితని
ఒక దళితుని ముంగడ పెట్టి చెప్పుతో కొడతా అని చెప్పి అసభ్యంగా ప్రవర్తింపజేయడం పట్ల బాల్కసుమనేటోడు ఇవల్ల నువ్వు నీ తొత్తు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, నాయకులు రాకేష్, కుమరయ్య, మధు, రమేష్, నాగుల రాము గౌడ్, పాత సత్యలక్ష్మి, పీర్ మెహమ్మద్ పాల్గొన్నారు. నీ చరిత్ర ఏందో అనుకొని మాజీ ముఖ్యమంత్రి బానిస పొత్తుగా నువ్వు వ్యవహరిస్తూ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం పోగానే ఒక పిచ్చి కుక్క తిరిగా వ్యవహరిస్తూ మన రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, నీకు ఎక్కడ కూడా తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ పని అనేది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, నువ్వేదో నాకు సర్టిఫికెట్ ఉన్నది ఎస్సీ అని నేను ఏదో చేస్తా అని పోతే బిడ్డ, నీకన్నా ఎక్కువ 10 మంది 10 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇవి ఇన్నటి మైత్రి న్యూస్. స్టేట్ యూ.